మోకాల్ రీప్లేస్మెంట్ చేయడానికి నెంబర్ 1 రీజన్ బై ఫార్ ఇస్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే జాయింట్ అరిగిపోవడం ఏజ్తో. సో ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుందంటే 2-3 థింగ్స్ అయితే, ఒకటి జాయింట్ స్పేస్ లాస్ ఉండడం, అంటే జాయింట్లో గుజ్జు ఏదైతే ఉంటుందో కార్టిలేజ్, ఆ కార్టిలేజ్ సన్నబడిపోయి బోన్ ఆన్ బోన్ రుద్దుకోవడం స్టార్ట్ అవుతుంది, దాంతో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఎడ్జెస్ కి మన న్యూ బోన్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఆస్టియోఫైట్స్ అంటారు. సో ఈ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇది కావడంతో కొన్ని చేంజెస్ వస్తాయి జాయింట్ లో. ఒకటి బోన్ డిఫెక్ట్స్ రావడం, సెకండ్ థింగ్ వంగిపోవడం జాయింట్. మనకి వారస్ డిఫార్మిటీ మోస్ట్ కామన్ గా, అంటే ఈ షేప్ లో ఉంటాయి మోకాలు, అది పోని ఇంకెక్కువ అయితేనే ఉంటుంది. దీని ద్వారా ఏమైందంటే జాయింట్ కొద్దిగా అన్స్టేబుల్ అవుతుంది, ఇన్స్టెబిలిటీ వస్తుంది జాయింట్ లో. సో ఇటువంటి మోకాలకి మనం ఏం చేస్తాము అంటే, మన కార్టిలేజ్ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ లేనప్పుడు మనము దానికి చేయాల్సింది, ఫస్ట్ థింగ్ మనకి జాయింట్ రీప్లేస్మెంట్ ఫైనల్ గా ఆప్షన్ పెట్టుకుంటే, ఒక జాయింట్ ని అంతా ఓపెన్ చేసి మన మెకానికల్ గా యాక్సిస్ ని కరెక్ట్ చేస్తాం జాయింట్ ని. సో ఐదర్ మనకి మెకానికల్ జిగ్స్ ఉంటాయి మనకి గ్రౌండ్ ప్యారల్ గా పెట్టుకొని జాయింట్లన్నీ చేయనీకి, ఆర్ జాయింట్ యాక్సిస్ త్రూ కరెక్ట్ చేయనీకి. సో ఇవి మెకానికల్ గా కరెక్షన్స్ చేయగలుగుతాం. దీని ద్వారా ఏం చేయాలంటే, మనము సాఫ్ట్ టిష్యూస్ ని రిలీజ్ చేయాలంటే, కొన్ని సైడ్స్ సాఫ్ట్ టిష్యూస్ మనకి లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో టైట్ అయిపోతే, కొన్ని సైడ్స్ లూజ్ అయిపోతాయి. సో వాటిని బ్యాలెన్స్ చేయాలి మనం, సో జాయింట్ ని మళ్ళీ స్టేబుల్ అయ్యేటట్టు. సో జాయింట్ అలైన్మెంట్ రీస్టోర్ చేస్తాం, స్టెబిలిటీ రీస్టోర్ చేస్తాం, అట్ ద సేమ్ టైం సర్ఫేస్ ని మనం తీసి కొత్త సర్ఫేస్ పెడతాం.